ఢిల్లీకి చేరింది. సో ఢిల్లీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటూ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా మాట్లాడారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించి, అదేవిధంగా ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు మాట్లాడారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సైతం కూడా ఇప్పుడు అదే చర్చ. ఒకప్పుడు నారా లోకేష్ అంటే పప్పు అని సంబోధించి అవహేళన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈరోజు నారా లోకేష్ని చూసి గజ గజ వణుకుతూ ఉన్నారు. అందులో ఎలాంటి డౌటు లేదు. ఈరోజు నారా లోకేష్ అంటే కొంతమంది పాలిట సింహస్వప్నం. సో ఇదే నారా లోకేష్ని గతంలో అనేక రకాలుగా అవమానాలకు గురి చేసినటువంటి వ్యక్తులు, అదేవిధంగా అనేక రకాలుగా ఆయన్ని ఇబ్బందులు పెట్టినటువంటి వ్యక్తులు, మానసికంగాను అనేక రకాల ఒత్తిళ్లకు గురి చేసి ఆయన్ని అవహేళన చేసినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈరోజు నారా లోకేష్ పేరు చెప్తే చాలు భయపడుతున్నటువంటి పరిస్థితులు. అయితే తక్కువ కాలంలోనే గొప్ప డైనమిక్ లీడర్గా నారా లోకేష్ ఎదిగారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. పేపర్ చదవకుండా మాట్లాడేటువంటి నాయకుల జాబితాలో నారా లోకేష్ కూడా చేరుతున్నట్లయితే స్పష్టంగా అర్థమవుతూ ఉంది రోజు రోజుకి. అయితే వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే వైఎస్ఆర్ మరణ వార్త విని తట్టుకోలేక గుండె ఆగి చనిపోయినటువంటి వారిని పరామర్శించడానికి ఓదార్పు యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటనలు చేశారు. అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక మాస్ లీడర్ అనేటువంటి ఒక ముద్ర, ఢిల్లీని ఢీకొట్టాడు, సోనియా గాంధీని ఎదిరించాడు అనేటువంటి ఒక ఎలివేషన్ వైసీపీ ఏదైతే ఆ రోజు ఇచ్చిందో అది పెద్ద ఎత్తున ఆయనకి రాజకీయంగా లీడర్షిప్ డెవలప్ అవ్వడానికి బాగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. ఇక అక్కడి నుంచి రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం పెరిగిందే కానీ తరిగిన పరిస్థితి లేదు. ఏకంగా 2019లో 151 స్థానాలతోటి ముఖ్యమంత్రి పదవిని తీసుకొచ్చి పెట్టింది ఆయనకి. అయితే 5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు విసుగు చెందారు. 30 సంవత్సరాల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉండాలన్న జగన్మోహన్ రెడ్డి కోరికను ప్రజలు తిరస్కరించడమే కాకుండా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఏపీ రాజకీయాల్లో మనం స్పష్టంగా చూసాం. అయితే అలాంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆనాటి ఆ ధైర్యం ఏమైంది, ఆ చరిష్మా ఏమైంది, ఢిల్లీని ఢీకొట్టినటువంటి మరి ఆ ధైర్యం ఎక్కడికి పోయింది, మరి ఈరోజు పరిస్థితి ఏంది? 11 స్థానాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి రావాలంటే భయపడతా ఉన్నారు? మరి ఎందుకు నారా లోకేష్ పేరును పదే జపం చేస్తూ ఉన్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఒకప్పుడు కూటమి నేతలు ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని మాట్లాడేవాళ్ళు. అంటే అదొక భయానకమైనటువంటి వాతావరణం నడుస్తూ ఉంది, రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పేసి. అయితే మరి నారా లోకేష్ని పప్పు అని అవమానించినటువంటి నేతలు మరి నారా లోకేష్ గతంలో ఏదైతే రెడ్ బుక్లో తమ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తుల పేర్లు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి శక్తుల పేర్లు రాశాను, చట్టపరంగా శిక్షిస్తాను మా ప్రభుత్వం వచ్చినప్పుడని ఆయన పదే రెడ్ బుక్ని హైప్ ఎలా చేశారో ఇప్పుడు ఆయన హైప్ చేసినటువంటి ఆ రెడ్ బుక్ని చూసి వైకాపా నేతలు ఎందుకు భయపడుతున్నారు అనేటువంటి అంశాలు చర్చిద్దాం. అదేవిధంగా నాడు అరాచకాలకు పాల్పడ్డ వారంతా కూడా భయం గుప్పెట్లో ఖచ్చితంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు కూడా నారా లోకేష్ చెప్తుంది ఏంటంటే ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కౌంటర్ ఇస్తా రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వంలో ఎవరైతే మరి చట్టాలకి వ్యతిరేకంగా పనిచేశారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద ఖచ్చితంగా చర్యలు అయితే చట్టపరంగా తీసుకుంటామని అయితే చెప్తా ఉన్నారు. అయితే రెడ్ బుక్ పంచాయతీ మీద మరి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందన ఏంటి? ఆల్రెడీ ఆయన 100% స్ట్రైక్ రేట్ వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి చాలా స్పష్టంగా చెప్పారు, ఇక్కడ రాజకీయ కక్షలకి తావులేదు, వారు ప్రత్యర్థులు మాత్రమే కానీ శత్రువులు కాదు అని చెప్పేసి వైకాపాను ఉద్దేశించి మాట్లాడినప్పటికీ కూడా తమ పార్టీ శ్రేణుల మీద దాడులు జరుగుతున్నాయంటూ పదే వైకాపా పెద్ద ఎత్తున దాన్ని అయితే హైలైట్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో మొత్తాన్ని కనుక చూస్తే ఇంతకు అసలు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే పరిస్థితి ఏంటి, ఓపెన్ చేస్తారా లేదా, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే చేస్తున్నట్లేనా అనే అంశాలు చర్చిద్దాం. రెడ్ బుక్ రాజకీయం ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సుప్రీంకోర్టు అడ్వకేట్ మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చందు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాయపాటి అరుణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరికొద్దిసేపట్లో మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం.
రాజకీయ విశ్లేషకులు చందు గారు. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. సో పప్పు అని సంబోధించి విపరీతంగా మానసికంగా వాళ్ళ వైసీపీ సోషల్ మీడియాలో నారా లోకేష్ గారిని సమయం దొరికితే చాలు ఆయన బాడీ షేమింగ్ కూడా ఆయన చేసి మరి ఆ విధంగా హింసించినటువంటి ఎవరైతే వైసీపీ శ్రేణులు ఉన్నారో ఈరోజు వాళ్ళు అదే నారా లోకేష్ గారి పేరుని తలుచుకొని రోజుకు ఒకసారి భయపడుతున్న పరిస్థితి. అంటే రెడ్ బుక్, ఈ రెడ్ బుక్లో ఏముందో, రెడ్ బుక్లో మా పేరు ఉందేమో, ఆయన ఏం చేస్తారు? డెఫినెట్గా అంటే ముందుగా ప్రైమ్ 9 యాజమాన్యానికి మీకు వీక్షకులకు అభినందన తెలియజేస్తూ, ముందుగా మహోన్నతమైన వ్యక్తి, భారతరత్న, చాలా సింపుల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారికి ఆయన వర్ధంతి ఈరోజు. ఆ వ్యక్తి జీవించకాలం మనం కూడా జీవించున్నాం. అటువంటి గొప్ప వ్యక్తులు మనం మర్చిపోకూడదు. ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ మీరు చెప్పిన రెడ్ బుక్ ఓకే, ఆయన రాసుకున్నాడు. అది ఫ్లెక్సీల్లో కూడా రెడ్ బుక్ పట్టుకున్న ఫోటోలు కూడా ప్రతి జిల్లా కార్యాలయాల్లో కూడా కనపడుతున్నాయి. నిన్న ఆయన చెప్పిన మాట మీరు అన్నట్టు, ఒక వ్యక్తి, ఒక యువకుడు, అతన్ని మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే వ్యక్తిగత విమర్శలు చేశారో అదేవిధంగా అంతకు మించి అన్నట్టుగా వాళ్ళిద్దరినీ ప్యారలల్గా ఒక రాజకీయ నాయకుడిగా ఎప్పుడు డైరెక్ట్గా ఎలక్షన్ గెలవలేదు, తండ్రి చాటు అని చెప్పి అతన్ని ఫ్యామిలీ విషయంలో కావచ్చు, అతన్ని మీరు అన్నట్టు పప్పు అనే పరిస్థితి నుంచి ఆయన మాట్లాడటం చేత కాదనే పరిస్థితి నుంచి ఈ రోజున యువగలం ద్వారా ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా అవతరించిన మాట వాస్తవం. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అదే సమయంలో ప్రజల క్షేత్రస్థాయిలో ఒక భరోసా, మేము వస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తే మంచి పరిపాలన ఇస్తుంది అనేది నమ్మకాన్ని కలిగించాడు. మూడోది, కార్యకర్తలు దూరం అయ్యే పరిస్థితిలో వాళ్ళకు ఒక ఆపన్నహస్తం అందించాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. ఆ సిచ్యువేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇతను పప్పు కాదు నిప్పు అనేది తెలిపోయింది. అది వైసీపీకి కూడా తెలుసు. ఇప్పుడు పప్పు అన్న వాళ్ళ తుప్పు రేగొట్టడానికి రెడీ అయిపోయాడు, చర్చించుకుంటా ఉన్నారు. అదే సమయంలో నిన్న ఆయన మాట్లాడుతా మీరు అన్నట్టు రెడ్ బుక్ నేను ఇంకా ఓపెన్ చేయలేదు, డెఫినెట్గా నేను అన్న మాట కట్టుబడి ఉన్నాను. ఆ రెడ్ బుక్లో అన్ని పేర్లు ఉన్నాయి, దాని సిస్టమేటిక్గా ఒక్కొక్కటి వస్తాయి అన్నట్టు చెప్పాడు. అదే చెప్పిందంటే నేను చట్టాన్ని చేతుల్లో తీసుకో, చట్ట ప్రకారమే వారిపై చర్యలు ఉంటాయి అన్నాడు. అంటే ఆ మాట అనేతలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చాలా తక్కువ అంచనా వేసాడు అందరినీ కూడా. పవన్ కళ్యాణ్ గారిని గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని. అంటే అసలు వీళ్ళు ఎవరు గెలవరు, ఇంకా ఎమ్మెల్యేలు అవడమే కష్టం అంటే అనేటువంటి భ్రమలో ఉన్నారు అప్పట్లో. అంటే ఉన్నమాట వాస్తవం. మీరు చెప్పినట్టు అది ట్రాన్స్ అండి, అది ఇల్యూజినేషన్ అంటారు. ఆ భ్రమలో నుంచి ఎవరు బయటికి తీసుకురాలేరు. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ఆయన పక్కన లేయర్ ఫామ్ అయిన వాళ్ళు కూడా మీరు మళ్ళీ వచ్చేస్తారు 10 సంవత్సరాలు మాదే అన్నప్పుడు ఏముంటుంది, ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేసుకోలేదా? మనం అన్నీ చూసాం, సవాళ్ళు విసిరారు. ఇదే ఛానల్లో చాలామంది మీతో ఆయన పేరేంటి మేసం తీపించుకుంటాను, ఆయన అసలుకి ఆయన పేరేంటి చింత రాజశేఖర్ కనపడతలేదు, కేఎస్ ప్రసాద్ ఏమో 11 రోజులు మా ఇంటికి వెళ్ళి భోజనం తినని అన్నాడు, ఆయన కనపడతలేదు. సరే ఇవన్నీ తీసేస్తండి. రాజకీయాల్లో ఏంటంటే ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి. అది ఉంటేనే రాజకీయాల్లో సక్సెస్ అవుతాం. బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఆయన మీరు అన్నట్టు ఒక భయం అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో లేకపోతే ఢిల్లీ వెళ్ళి 2 రోజులు వాళ్ళ సిస్టర్కి సమాధానం చెప్పాలి ముందు. మనం అంటాం కాదు, మీరంటాం, రచ్చగెలిచాలి. ఆమెం చెప్తుంది, బాబాయ్ హత్య జరిగినప్పుడు మీరు స్పందించిన వ్యక్తి, ఏ రోజు కూడా మనం ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడుకో అవసరంలా, కానీ నువ్వు స్పందించిన వ్యక్తి అని చెప్పాడు. సరే పక్కన పెట్టండి, దానికి సమాధానం చెప్పమని మీడియా కూడా అడిగింది, దానికి డైవర్ట్ చేయొద్దు అని చెప్పేసి ఆయన అనట మనం చూసాం. సరే ఏదైనా కానీ రాష్ట్రపతి పాలన అంటున్నారు, 50 రోజులు కూడా కాలేదు. బ్రహ్మనాయుడు గారు సిస్టమేటిక్గా 164 సీట్లు 21 మంది ఎంపీలు ఇచ్చారు ఈ కూటమికి. సెంట్రల్ ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్లో రాజధానికి 15,000 కోట్లు ఇచ్చారు. పోలవరం పూర్తి చేస్తామన్నారు, మా బాధ్యత అంటున్నారు. ఇదే కాకుండా రైల్వే బడ్జెట్లో కూడా ప్రాధాన్యత ఇచ్చారు. 74,000 కోట్లు పనులు జరుగుతాయి, ఇంకో 10,000 కోట్లు ఇచ్చారు. అంత జీవంగా ఉంది. విశాఖ రైల్వే జోన్ కావచ్చు, అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు లేని విధంగా గత 5 సంవత్సరాల్లో మీకు కూడా తెలుసు. ఈ క్రమంలో మనం ఆంధ్రప్రదేశ్కు ఊరట లభించే ఈ సందర్భంలో అనేక రాష్ట్రపతి పాలన కావాలంటే మరి ఇవన్నీ కూడా ఇప్పుడు రాష్ట్రపతి పాలన అంటే సరే ఒకటే సార్, రాష్ట్రపతి పాలన అంటే ఇప్పుడు అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఇది నియమావళి ఒక బుక్ ఉంది సార్, అందరికీ శాసనసభ నియమావళి. ఈ ప్రొసీడింగ్స్ ప్రకారం ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తారు, కట్టుబడి ఉంటాం దేవాలయంగా భావించి అసెంబ్లీలో వచ్చినప్పుడు. మేము ప్రతినిధిగా 11 మంది ఆ రోజున ఆయన అటెండ్ అయినప్పుడు నేను కూడా వెళ్ళా, చూశాను. నేను కొట్టమని 10 నిమిషాలు కూడా ఆయన ఉండలా. వాళ్ళు ప్రమాణ స్వీకారాన్ని కూడా వాళ్ళు 10 మంది కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అదే మరి వెళ్ళిపోయినప్పుడు మీరు
ప్రజల తరపున మీరు మాట్లాడాలి, స్పీకర్ ఎన్నిక కూడా మీరు ఉండలేదు. ఇప్పుడేంటి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి స్పీకర్ని బెదిరింపు దూరంతో హైకోర్టులో కేసు కూడా వేశారు కదా. హైకోర్టులో కేసు బ్రహ్మనాయుడు గారు ఆశ్చర్యంగా అనిపించలేదా మీకు? ఇది ప్రొసీడింగ్స్ ఓన్లీ దీనికి లెజిస్లేటివ్ అసెంబ్లీకి మాత్రమే ఉంటాయి పవర్స్, స్పీకర్కి ఉంటాయి. వాళ్ళు సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. మీకు ఇస్తారా లేదంటే మీది 17% ఎమ్మెల్యేలు, 17%, 18 ఎమ్మెల్యేలు, 17% ఓటు బ్యాంక్ ఉంటే ఇస్తారు తప్పితే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనసేన. మరి ఈ సిచ్యువేషన్స్లో రాష్ట్రపతి పాలన ఎలా పెడతారు? ఒక చిన్న ఆలోచన అనేది ఆయన చేసుకోవాలి. ఓటమి నుంచి ఇంకా బయటపడలా. ఇంకా ఇప్పుడు నేనే గతంలో నేను ఉన్నట్టుగానే చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు. ఢిల్లీలో వెళ్ళి ఆలోచించుకోవచ్చు, ధర్నా చేయొచ్చు, జాతీయ మీడియాని దృష్టి పెట్టుకోవచ్చు. కానీ గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు ఏం చేశారు? చివరికి అసెంబ్లీలో బ్రహ్మనాయుడు గారు నాతో పాటు బాధితులు ఎవరు లేవమన్నప్పుడు మొత్తం 90% లేచారండి. చివరికి నాతో పాటు అని చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే 4.5 దశాబ్దాల అనుభవం, 14.5 సంవత్సరాలు సీఎంఓ చేసిన వ్యక్తి నన్ను మానసికంగా, శారీరకంగా నా కళ్ళ మట్టి నీళ్లు తెప్పించారు ఈ అసెంబ్లీలో అన్నాడంటే ఇంకెంత అదే వీళ్ళ పాలిటీ శాపం. ఎవరిని వదిలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏడ్చినప్పుడు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన వారందరూ కూడా వారు మానసిక ఆనందాన్ని పొందారు అనమాట. ఆనందపోయారు, అనేక రకాల మాట్లాడినారు. ఇప్పుడు వాళ్ళంతా ఏంటి? అదే సమయంలో అదొకటైతే, 2 సెకండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా మీరు ఇప్పుడు అంటున్నారు కదా, ఆయన్ని ప్యాకేజ్ స్టారు, మ్యారేజ్ స్టారు అనేక రకాలుగా విమర్శించారు కదా. ఓ నిజమే, ప్యాకేజ్ స్టారే. 15,000 కోట్లు నువ్వు చేయింది 15,000 కోట్లు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్యాకేజ్ తెచ్చాడు. ప్యాకేజ్ స్టారే ప్రజలకి. చివరికి అన్ని నిధులు తీసుకొస్తున్నాడు మోదీ గారితో సరైన సంబంధాలతో. ఆయన ఏమంటారు? అసెంబ్లీ గేటు దాటినేమన్నారా? అన్నోళ్ళంతా ఎక్కడున్నారు సార్? వాళ్ళ ఇంటి గేటు దాటి బయటికి రాలేకపోతున్నారు సార్. వచ్చిన 10 మంది కూడా అసెంబ్లీకి రాలేకపోతున్నారు. చివరికి హిందూ సనాతన సాంప్రదాయం, గొప్ప విషయాలు, 4 పెళ్లిళ్ళు ఎంతో హననం చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా. ఈరోజు ఏంటి? ఏం జరుగుతుంది? ఓర్పు ఉండాలా. మిమ్మల్ని రాజకీయాల్లో కాదు, అది అభివృద్ధి మాటను, సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారని చెప్పి 11 సీట్లకే పరిమితం చేసినప్పుడు ఎందుకు ఇలా జరిగిందని రియలైజేషన్ చేసుకోవాలా? మీ ఎమ్మెల్యేలు, మీ మాజీ మంత్రులే తప్పు జరిగిపోయింది, మా వల్లే జరిగింది అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆత్మపరిశీలన చేసుకోకుండా ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ఇప్పుడు పెట్టే అవకాశం ఉందా? లేదు కదండి. మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉందంటే అది కూడా లేదు కదా. అదే స్పీకర్ని రేప్ కేసు పెట్టారు కదా సార్ ఆ వయసులో ఆయన్ని. ఆయన ఏ కూడా మర్చిపోరు కదా. ఇప్పుడు చివరికి ఏమంటాడంటే, నేనేమంటానంటే అండి, చట్టం అది అధికారం మన దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఏది చేసినా సరిపోయింది అనుకోవటం అది ఎవరైనా వారైనా ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన నేతలైనా సరే అందరికీ వ్యక్తిగత విమర్శలు చేసిన వాళ్ళు వీళ్ళంతా ఏమవుతున్నారు ఇప్పుడు చూసుకోండి. చందు గారు, ఇంకోటి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే, ఆ ఎమ్మెల్యేలు వెళ్ళకపోతే వాళ్ళు మరి జీతం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? తీసుకోకూడదు కదా. తీసుకోకూడదు, నిజాయితీగా ఉండాలి. తీసుకుంటానన్న పవన్ కళ్యాణ్ గారు పాపం పంచాయతీరాజ్లో నిధులే 9,000 కోట్లు దారి మరలి చివరికి ఫర్నిచర్ కూడా లేదు, నా ఫర్నిచర్ నేను తెచ్చుకున్నా, నా జీతం కూడా వద్దన్నాడు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు కూడా భావించాలి. ఎందుకంటే వాళ్ళు ఖాళీ చేసిందే కదా. అవును, ఖాళీ చేసింది ఎవరైతే వాళ్ళు భావించాలి. ఇప్పుడు నింపుకున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రతి శాఖ వాళ్ళ సొంత ఖజానాలోకి నింపుకున్నారు. ఏదైనా కానీ ప్రతి శాఖ మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. ఓర్పు ఉండాలా. ఇక్కడ ఏంటంటే ఆయన రెడ్ బుక్ అన్నప్పుడు ఆయన సిస్టమేటిక్గా అనేక మంది అమాయకులు చనిపోయారు, హత్యలు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, శాంతిభద్ర విఘాతం కలిగింది, మా కార్యకర్తలు లాస్ అయ్యారు, చివరికి ప్రభుత్వం చెప్పినట్టుగా అధికారులు వ్యవహరిస్తే తప్పు అని చెప్పేసి ఆయన భావించిన మాట వాస్తవం. రాసుకోవటం ఆయన హక్కు. అది ఆర్టికల్ 21, ఆర్టికల్ 14 ఉంటుంది, అందరికీ తెలిసిన అంశమే. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. మాట్లాడుతున్నాడు, అది కూడా ఏంటంటే సిస్టమేటిక్గా లీగల్గా వెళ్తానంటున్నాడు, అది తప్పేం లేదు అందులో. కాబట్టి ఏదైనా కానీ మీరు చెప్పిన మంచి టాపిక్లో ఇప్పటివరకు లొకేషన్ చూసిన విధానం వేరు, ఇప్పుడు లోకేష్ శత్రువుల పాలిట సింహస్వప్నం అతని పరిణితి చెందిన తీరండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అన్నారుగా, తండ్రి కొడుకులు బంధువులాగా హ్యాపీగా చేసుకున్నారు ఒకరికొకరు సమానంగా. అదేవిధంగా